మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కుడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు శుభాలు పలుకుతున్నానండి. సంతోషం మీతో కలుసుకోవటం. కాబట్టి వాళ్ళ 16వ తారీఖు 8వ మాసం 2025 ఉన్నాం. 16:8 ఇక్కడ ఏం రాసిందంటే కీర్తనాకారుడు మంచి మాట రాశాడు. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుతున్నాను. ఆయన గురి ఉంది, గమ్యం ఉంది, ఆయనకు ఒక ఎయిమ్ ఉంది. మనకేం ఏ గమ్యం మనకు కనపట్ల. అంత కాన్సన్ట్రేషన్ ఉంది, అంత ఫోకస్ చేస్తున్నాడు, ప్రభు మీద లగ్నం చేస్తున్నాడు మనసు అంతా. ఆ శిలువ రక్తంలోనే అతని విమోచన ఉంది అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. సదాకాలం అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, అంటే ఎప్పటికీ నా మనసు మారదు, ఆయన మీదే నేను గురి పెట్టుకుంటాను, లోకం వైపు చూడాలని చెప్పి అంటున్నాడు. యెహోవాయందు నా గురి నిలుపుతున్నాను. ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదిలించబడను. ఎంత మంచి మాట అండి. మనం చెప్పగలిగి ఉండాలి. 16:8 మీనింగ్ ఏంటంటే 24 hours, 16 + 8 hours ఎంత 24 hours, 24 గంటలు నేను రోజు కూడా ఆయన మీద నేను గురి నిలుపుతాను అనే మాట ఎంత ధన్యత అండి. అలాగే మీకు యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే 97వ పేజీలో ఉంటుంది. ఇక్కడ ఏమనంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోకముందు ఆఖరి సువార్త అది. నేను వెళ్ళిపోతే కానీ పరిశుద్ధాత్మ రావడని చెప్పి అంటూ వెళ్ళిపోవడం మంచిదే అని చెప్పి ఒప్పిస్తాడు శిష్యుల్ని. వాళ్ళు భయపడుతుంటారు. ఇప్పుడు అంటాడు 16:8 మాట్లాడుతుంది, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయను అన్నాడు. ఎంత మంచి మాట అండి. హోలీ స్పిరిట్ వచ్చాట పాపం అంటే ఏంటి చెప్తాడు. పాపం చేయొద్దు, నరకానికి వెళ్ళిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పి ఆయన చెప్తుంటాడు. పాపం నీతి అంటే నీతికి బతకాల, నీతిని గురించి తీర్పు ఉంటుంది. నువ్వు సరిగ్గా బతకపోతే తీర్పులో వస్తావు నువ్వు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని మనకు వాక్యం చెప్తుంది. కాబట్టి యేసులోకి వస్తే, క్రీస్తు వారిలోకి వస్తే మనకి శిక్షా విధి ఉండదు. దెర్ ఇస్ నో కండెమ్నేషన్. 16:8 అది కూడా 16:8 ఎంత అందమైన బైబిల్ చెప్పండి. కాబట్టి ఈ యొక్క 2 మాటల ద్వారా మనం బలం పొందుకుందాం. అయితే ఆయన నా కుడి పార్శ్వం, ఎంత మంచి మాట, నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదిలించబడను, స్టడీగా ఉంటాను, స్టేబుల్గా ఉంటాను, నేను తొట్టిల్లకుండా ఉంటానని చెప్పేసి మనం ప్రభువుని తలంచుకున్నప్పుడు, ఆయన శిలువలో ఆయన చూస్తున్నప్పుడల్లా మనం తొట్టిల్లకుండా మనం ముందుకెళ్ళగలుగుతాం అనుదేమో మన వాక్యం. 16 అంటే 16 hours మనం ఇంట్లో ఉంటామండి. 8 hours డ్యూటీ చేసుకుంటాం. ఎవరు చేసిన డ్యూటీ 8 hours కదా. ఆ 16:8 ఇంత అర్థం ఉంది. 16 hours + 8 hours 24 hours కూడా ఆయన మన గురి ఎటు తప్పకూడదు, నా ఇటు అటు తిరగొద్దు, ఆయన వైపే చూడాలంటాడు. నా కన్ను ఇటు అటుకు చూడక సరిగాను, నా కన్ను డెప్పలు నీ ముందర సుట్టిగాను చూడవాలి నువ్వు. సామెతలు 4:27 మాట్లాడుతుంది, 25లో మాట్లాడుతుంది. ఇవన్నీ చక్కటి మాటలు. కాబట్టి అమ్మా అందరము వాక్యం ధ్యానించుకుంటూ మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం బలపడదాం, ధైర్యం తెచ్చుకుందాం. మన గురి గమ్యం ప్రభువే. ఇటుపక్క అటుపక్క చూసే పని లేదు, ఆయన మీదే గురి పెట్టుకుని ముందుకెళ్దాం. పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.